ఇప్పుడు ఈ ప్రెషర్ బెల్ట్స్ పర్మనెంట్ ఉంటాయా ఉండవా? పర్మనెంట్ ఉంటాయా ఉండవా? ఉంటాయా ఉండవా? పర్మనెంట్ ఉంటాయా ఉండవా? ఓకే, ఉండకపోతే ఏమైతాయి? ఉంటే ఎందుకు? ఉంటే ఎందుకు? ఉండకపోతే ఏమైతాయి? రెండింటికి ఆన్సర్ చేయండి. ఏ సీజన్స్ బట్టి? ఏ సీజన్స్ అంటే 4 సీజన్స్ ఐస్ క్రీమ్ పెట్టినట్టు పెట్టాలి మనం, అవి అమ్ముకోవాలి లాస్ట్కి. ఐటీసీజెడ్ వదిలేయండి అసలు మీరు, ఫస్ట్ ఐటీసీజెడ్ షిఫ్ట్ అనేది తర్వాత కాన్సెప్ట్. ఇన్సోలేషన్ ఈక్వేటర్ మీదనే పడాలని రూల్ లేదు కదా, ఉందా? సమ్మర్ సోల్స్టైస్ జూన్ 21 అప్పుడు ఏడబడుతుంది? ట్రాపిక్ ఆఫ్. వింటర్ సోల్స్టైస్ డిసెంబర్ 22 అప్పుడు ఎక్కడ పడుతుంది? నో. ఈ సిచ్యువేషన్స్ లో ఈ లో ప్రెషర్ అనేది ఇక్కడ పర్మనెంట్ గా ఉండదు, మ్యాక్సిమం ఉంటుంది ఈక్వేటర్ మీద, మ్యాక్సిమం ఉంటుంది. బట్ డ్యూరింగ్ సమ్మర్ సోల్స్టైస్ టైం ఇట్ షిఫ్ట్స్ టువర్డ్స్ నార్థన్ హెమిస్ఫియర్. డ్యూరింగ్ వింటర్ సోల్స్టైస్ టైం ఇట్ షిఫ్ట్స్ టువర్డ్స్ సదర్న్ హెమిస్ఫియర్. ఇది ఇటు మూవ్ అవుతా ఉంటది కదా సార్, ఈ మధ్యలో మూవ్ అవుతా ఉంటది కదా, అంతేనా? మూవ్ అవుతా ఉంటది కదా. అందుకే ఈ ఈక్వెటోరియల్ లో ప్రెషర్ బెల్ట్ కి ఒక నిక్ నేమ్ ఉంది, దాని పేరు ఐటీసీజెడ్. ఐటీసీజెడ్ మూవ్ అవుతున్నందువల్ల లో ప్రెషర్ మూవ్ అవట్లేదు, దాని పేరే ఐటీసీజెడ్, ఇంటర్ ట్రాపికల్ ఏం జోన్ రా, కన్వర్జెన్స్ రా రే, నువ్వు లేనిపోని పేర్లు పెట్టకరా, కన్వర్జెన్స్